నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సింధు నేషనల్ క్రష్ రష్మిక పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తుంది. మల్టీ లాంగ్వేజ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది ఈ చిన్నది. టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి ఈ బ్యూటీ చేసిన మూవీ కుబేరా త్వరలో బాక్స్ ఆఫీస్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో చిన్నది బిజీగా గడుపుతోంది. లేటెస్ట్ గా ముంబైలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న రష్మిక తన స్పీచ్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అమ్మడికి సంబంధించిన ఓ వీడియో అభిమానులను షాక్ గురి చేస్తోంది. ఓ మ్యాజిక్ షోలో మెజిషియన్లు చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తుంటే రష్మిక ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీల్ అవుతున్నారు. అసలు ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న రష్మిక వీడియో ఆమె అభిమానులను, నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎప్పుడు గ్లామర్ లుక్స్ లో క్యూట్ స్మైల్ తో అలరించే రష్మిక మందన ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా గుండుతో కనిపించి షాక్ ఇచ్చారు. ఇప్పుడే కదా ఈవెంట్ లో చూసాము, అప్పుడు లేదు కదా ఇప్పుడేంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. అయితే ఇది నిజమైన గుండు కాదండి. మ్యాజిక్ షోలో మెజిషియన్లు చేసిన ఒక ఇల్యూషన్ మాత్రమే. పుష్ప సినిమా హిట్ తో రష్మిక ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. సౌత్ టు నార్త్ అమ్మడికి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఆ సినిమాలో ఆమె చేసిన డాన్స్ మూవ్స్ ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన పుష్ప 2 కూడా బ్లాక్ బాస్టర్ అవ్వడం, బాలీవుడ్ లో నటించిన యానిమల్, చావా సినిమాలు బాగా హిట్ కొట్టడంతో రష్మిక గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది. రష్మిక క్రేజ్ గురించి తెలుసు కాబోలు, అందుకే కొందరు మెజిషియన్లు ఆమె క్రేజ్ ను క్యాష్ చేసుకున్నారు. ఇటీవల ఓ మ్యాజిక్ షోలో కొందరు మెజిషియన్లు ఆమె ఫోటోతో మ్యాజిక్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన మ్యాజిక్ ట్రిక్ లో భాగంగా పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి పోస్టర్ కు గుండు కొట్టినట్లు ఓ భ్రమను సృష్టించారు మెజిషియన్. సరదాగా చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఒక మ్యాజిక్ ట్రిక్ అయినా కూడా దానికోసం రష్మిక ఫోటో ఉపయోగించడం ఫ్యాన్స్ కు నచ్చలేదు. తనను అవమానించారని ఫీల్ అవుతున్నారు. ఇక నెటిజన్లు అరే ఏంట్రా ఇది, రష్మికని ఇలా చేశారు అంటూ కామెంట్స్ తో ఊదరగొడుతున్నారు. కొంతమంది ఆ మెజిషియన్ల నైపుణ్యాన్ని మెచ్చుకుంటే మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. రష్మికను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టేస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటించిన కుబేరా మూవీ జూన్ 20న రిలీజ్ కాబోతోంది. ఇందులో అక్కినేని నాగార్జున, ధనుష్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే ఇటీవల రష్మిక చెన్నైలో కుబేరా మెగా ఈవెంట్ లో పాల్గొంది. ఇళయ దళపతి విజయ్ సరసన వారీసులో నటించిన రష్మిక చాలా కాలం తర్వాత చెన్నై వాసులను పలకరించారు. ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను సోషల్స్ లో షేర్ చేసి కాంట్రవర్సీలో చిక్కుకుంది. చెన్నైలోనే తన బాల్యం గడిచిందని, అందుకే ఈ నగరానికి తన హృదయంతో ప్రత్యేక స్థానం ఉందని, తాను నెరవేర్చుకున్న మొదటి భాష తమిళమేనని రష్మిక రాసుకొచ్చింది. ఇదే ఆమెను వివాదంలో పడేసింది. రష్మిక కామెంట్స్ పై కన్నడిగులు అప్పటి నుంచి రగిలిపోతున్నారు. రీసెంట్ గా కన్నడ భాష గురించి కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో టగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో బ్యాన్ చేశారు. ఇక ఇప్పుడు రష్మిక కామెంట్స్ తో ఆమె నటించిన కుబేరా రిలీజ్ కు ఇబ్బందులు ఎదురవుతాయా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో తనపై వస్తున్న ట్రోలింగ్స్, ఈ కాంట్రవర్సీలపై రష్మిక ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.